విభ్రాజత ఖండ భూవలయమెల్ల నీకు దానంబుగా భావం వందొక శంకలే కొసగితి బ్రహ్మార్పణం వల్చో దేవా బలవంతుండక్కడు నిలిచి పైకింద్రతనం చటిదంవుగా ఎంతటి అర్థం బసంగుమ అతివా కొనుమా సెలవింద ప్రాణనాథ మిమ్ము కోసి పోవుదానా కడజాతోడో హోయ్ కడజాతోడో బావో కడజాతోడో కొల్లు గట్టి కతికి నోటు కడజాతోడు కొల్లగొట్టి బతికి నోటు కడజాతోడు కొల్లు గట్టి కతికి నోటు కడజాతోడు కొల్లగొట్టి బతికి నోటు కడజాతోడు పట్టుకున్నదొచ్చినాక కన్న కడుపు కాల్సినోడు పట్టుకున్నదొచ్చినాక కన్న కడుపు కాల్సినోడు ఉంచుకున్న దాన్ని పెంచి ఇంటి దాన్ని ఇంటినోడు అప్పసెల్లి అనకుండా అడ్డంగా మెసలినోడు పుచ్చం నీచం లేక ఊరి మీద బతికినోడు కడజాతోడు అడే కడజాతోడు కొల్లు గబ్బి కతికి నోటు కడజాతోడు కొల్లగొట్టి బతికి నోటు కడజాతోడు కలతవ శిల్పకై కలకాలము కష్టములుండబో కలతవ శిల్పకయ్య కలకాలము కష్టములుండబోవు కావలసిన కారణార్థము లవంబును తప్పునే నా అకృత్యముల్ తలపు నవంచకయ్యా దాసు నాకు ఒక ఉపకారం చేస్తావా? ఏమది మహాత్మా? ఇంత డబ్బు పోసి నిన్ను కొన్నానంటే
నా యాళ్ళు దూరుకోదు. ఒట్టినే మీ సేవ చేసి బతకాలని వచ్చానని చెప్పు చాలు. అబద్ధములాడుట, పరస్త్రీ సాంగత్యము, అధర్మ కార్యములు చేయుట తప్ప ఇంకేమైనా సెలవిండు స్వామి. ఓరి ఒరి 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 అయితే ఒక పని చేయి. నువ్వెక్కడ వద్దులే, కాటికి పో. అక్కడ కాపలా ఉండు. సచ్చిన వాళ్ళని తీసుకొస్తారు బతికిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రతి సేవానికి ఒక మాట, ఒక పాత, గిద్దెడి బియ్యం ఇస్తేనే తగలెట్ట. ఇయ్యకపోతే మహారాజు గారి శవం వచ్చినా తగలెట్టుకో. తర్వాత వచ్చింది నేను చూసుకుంటా. మాడ పాత నాకు, గిద్దెడి బియ్యం పిండం పెట్టడానికి ఇస్తారు కదా, అది నువ్వు వండుకుని హాయిగా తినే. నేరం చేసిన వాళ్ళు వస్తారు, వారికి సిచ్చేసి మహారాజు గారు నా కాడ పంపుతారు, నేను నీ కాడ పంపుతాను. చెయ్యి నరకమంతే చెయ్యి నరకు, కాలు నరకమంతే కాలు నరకు, ఏక నరకమంతే తెగ నరికాయి. ఆనవాలంపుతాలే మావో కళ్ళు మట్టు మర్చినావా? ఓల్ రత్యా, దాన్ని మరిచిపోతానేటా. నా అమ్మ, నా తల్లిని మరిచిపోతానేటా. దాస రాత్రంతా కాపలా కాసి పెందులుగా నువ్వు వచ్చినప్పుడు కొండ నిండా కళ్ళు తేవాలా. కళ్ళు అంటే నా జమ్మ సోమా. దోసం ఈనిగిలు తగలేయడానికి ఇదిగో ఈ కర్రుంచు. ఈ కంబళుంచు. ఓసేరత్తే వత్తనా మావా? దాసుగాది చెయ్య. ఏటి మావా? కళ్ళు కొండే. ఓ సదేనా, ఇంకేటో అనుకున్నా. దాసు ఇది తీసుకో. ఇక్కడ నీకేటి కావాలనుకున్నా నేనున్నాను, నువ్వు అనుమాన పడకు. అయ్యయ్యో, ఎంత పొరబడి తిని సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన శవమును చూసి ప్రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిన్ గొల్పెడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి, మాయ అమేయ జగంబే నిత్యమని సంపావించి, మోహంబునం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండు నందాగా ఎంతో గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా. మీరిక పొండావలకు. పరమేశ్వర విశ్వనాథ, వారింపుడు. స్వామి, దేవి, పరమేశ్వర నమస్కారం. గురుతమ అభివాదం. వత్స హరిశ్చంద్ర, సకల దేవతా ప్రసన్నుడవైతివి. విశ్వామిత్రుని కారణమున నీ సత్యనిష్ట ఈ జగతికి విదితమైనది. నీ కీర్తి ఆచంద్రతారార్కము వర్ధిల్లుగాక. పరమేశ్వర, ఓ యమధర్మరాజా, నా కోరిక మన్నించి హరిశ్చంద్రుని సత్యవత పరీక్షకు మీరిరువురూ నాకు సహాయం అందించినందులకు ఇదియే నా కృతజ్ఞతలు. హరిశ్చంద్ర, నీ సత్యవర్తమును పరీక్షింప నేనే నీకిన్ని కష్టములు తెచ్చిపెట్టి తిని.
ఇదంతయు నా మాయాకల్పితమే. అవును హరిశ్చంద్ర, విశ్వామిత్రుని ప్రార్థన మేరకు సత్యవ్రత పరీక్షయను నాటకమునందు మేమందరము పాత్రధారులమైతివి. నీవు నివసించునది శ్మశానము కాదు, యజ్ఞవాటిక. నీవు సేవించినది చండాలుడు కాదు, సమవర్తి. సత్యవాది, నీవు షట్చక్రవర్తులలో ప్రథముడవై చిరకీర్తి నొందుము. అమ్మా చంద్రమతి, విప్రదంపతులమై నిన్ను నీ సుతిని కొన్నది ఆదిదంపతులమైన మేమే. నీ సహనశీలము అనన్య సామాన్యము. నీకేమి వరము కావలేనో కోరుకొమ్ము. అమ్మా లోకమాత, చనిపోయిన కాశీరాజకుమారుని బ్రతికించి దొంగ శిశుహంతకి అను నిందను రూపుమాపము తల్లి. తథాస్తు. ఇప్పుడు కూడా నీ త్యాగగుణమే నిరూపించుకుంటివి. లోకపావనివైన నీ చేత స్త్రీలోకమంతయు పవిత్రమైనది. చంద్రమతి, విశ్వామిత్రుని ఒప్పందం ప్రకారం నీ కుమారుని కాటువేసిన నేనే బ్రతికించుచున్నాను. నానా, అమ్మా. వశిష్ఠ, జయము నీయదియే. హరిశ్చంద్ర, నా పందెము ప్రకారము నా తపశ్శక్తి అందలి సగభాగము నీకు ధారబోయిచున్నాను, స్వీకరింపుము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరిశ్చంద్ర, నీ చరిత్ర వ్రాయువారు, చదువువారు, విన్నవారు, చూచినవారు సకల శుభములు నొందుగాక. ఇక నీవు అయోధ్యానగరమునకు పోయి పట్టాభిషిక్తుండవై పూర్వ విధి ప్రజారంజకమున రాజ్యము పాలింపు.